యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనమును విసర్జించిన వాడని వాక్యంలో రాయబడింది. యోబు దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్నాడు కాబట్టే దేవుడు తన చేతి పనిని ఆశీర్వదించబడినట్లుగా 1:10 మనం చూస్తున్నాం. అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది దేవునికి సాతానికి మధ్య. దేవుడు ఒక మీటింగ్ పెడతాడు దూతలతో. ఆ సమయంలో అపవాది కూడా మీటింగ్ లో దూతలతో పాటు మాట్లాడదాం అనుకుంటాడు. ఆ టైంలో జరిగే సంభాషణ ఇదంతా కూడా సాక్షాత్తు దేవుడే సర్టిఫై చేస్తున్నాడు భూమి మీద అటువంటి మనుషుడు లేడు అని. తర్వాత మనందరికి తెలిసిన విషయమే, సాతాను యోబుని శోధిద్దామని చూస్తాడు, శ్రమ పెడతాడు. ఆ శ్రమ శోధన కాలము తర్వాత దేవుడు మరింత రెండింతల మేలు ఆశీర్వాదంతో యోబు గారి జీవితంలో సమృద్ధిని దయచేస్తాడు. ఇప్పుడు యోబు గ్రంథం కనుక పూర్తిగా చదివితే దాని యొక్క విషయాలను మీరు కూడా గ్రహించగలరు. ఈ విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు ఏంటనంటే, దేవుని యొక్క చిత్తంలో గనక నీతితో, న్యాయముతో, యథార్థతతో, భయభక్తితో గనక నడిస్తే, చెడుతనం అనేది విసర్జిస్తే, మన ప్రతి పనిలో, చదువుల్లో, ప్రతి పనిలో చాలా ఇంపార్టెంట్, ప్రతి వ్యాపారాల్లో, ప్రతి ఉద్యోగాల్లో, మన ప్రవర్తన అంతట్లో దేవుని యొక్క చిత్తానుసారంగా కనుక మనం జీవిస్తే దేవుడు కూడా మన యొక్క ప్రయత్నాలన్నింటినీ ఫలవంతంగా చేయగలడు. దేవునికి విరోధమైన, ప్రతికూలమైన, దేవునికి ఆయాసకరమైన జీవితంలో ఉంటూ మనం కొన్నిసార్లు చేసే ప్రయత్నాల్లో నష్టాలు అనేవి మనకి కొన్నిసార్లు రిటర్న్ రావచ్చు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలి. అలా అట్లాస్ట్ ఫైనల్ గా దేవుని యొక్క చిత్తానుసారంగా మీరు విత్తే విత్తనము ఫలవంతంగా మీకు రావాలని ఉంటే మీరు కూడా ఈ యొక్క విషయాల్ని ఖచ్చితంగా మీ జీవితాల్లో పాటించాలి. దేవుడు మీ జీవితాల్లో కూడా 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలము దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్.